వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను సింధూర. కళ్ళు తెరిస్తే అద్భుతమైన ప్రపంచం, కళ్ళు మూస్తే చీకటి. కానీ కళ్ళు తెరిచినా ప్రపంచం మసకగా మారిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించగలరా? వయసుతో పాటు వచ్చే సహజమైన మార్పే కదా అని చాలామంది నిర్లక్ష్యం చేసే ఒకే ఒక్క సమస్య క్యాటరాక్ట్. మన కంటిపై కమ్ముకునే ఈ పొర నిశ్శబ్దంగా మన జీవితాల్లోని రంగులను ఎలా దూరం చేస్తోందో తెలుసా? జూన్ నెల క్యాటరాక్ట్ అవేర్నెస్ మంత్. ఈ సందర్భంగా క్యాటరాక్ట్ గురించి మనకున్న పాత నమ్మకాలను బద్దలు కొడుతూ నేటి ఆధునిక వైద్య విధానాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూర్వంలా క్యాటరాక్ట్ పూర్తిగా ముదిరిపోయే వరకు ఆగాలా, లేక ఇప్పుడే సర్జరీ చేయించుకోవాలా? 55 ఏళ్లు దాటిన వారికే క్యాటరాక్ట్ వస్తుందనేది నిజమేనా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు. సెంటర్ వచ్చేసి ఇక సెంటర్ ఫర్ సైట్ మరియు క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ నిలుఫెర్ సుల్తానా గారు. వారితో మాట్లాడి కంటి సమస్యల గురించి, వాటి ఆరోగ్యం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో డాక్టర్, అసలు అంటే జూన్ మంత్ని ఎందుకు క్యాటరాక్ట్ అవేర్నెస్గా ట్రీట్ చేస్తారు, ఎందుకు ఆ మంత్ని అలా ట్రీట్ చేస్తారు అనేది తెలుసుకునే ముందు మనం ఫస్ట్ అసలు క్యాటరాక్ట్ అంటే ఏంటి, అది మన విజన్ని ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది? క్యాటరాక్ట్ అనేది డిజీజ్ అని కాదు, ఇది మన వయస్సులో పాటు వచ్చేది చిన్న మార్పులు. అది ఎందుకు వస్తుందంటే మన కంట్లో ఉన్న న్యాచురల్ లెన్స్ అది మబ్బుగా కనపడడం వల్ల వస్తుంది. దీంతో మన చూపు మెల్లమెల్లగా తగ్గితే వస్తుంది. క్యాటరాక్ట్ సిమ్టమ్స్ ఏంటంటే దూరం చూపు మెల్లగా బ్లర్ అవ్వడం, రాత్రిపూట డ్రైవింగ్ చేసినప్పుడు మసక కనిపించడం, ఇంకా లైట్స్ చుట్టూ హ్యాలోస్ అవి కనిపించడం, కలర్స్ డల్గా కనిపించడం, ఇంకా అద్దాల పవర్ మారడం, అవి ఉంటాయి. ఇలాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా వెంటనే మీ ఐ స్పెషలిస్ట్ని కలవండి. ఓకే డాక్టర్, అసలు క్యాటరాక్ట్ అంటే ప్రాబ్లం ఎవరికైతే స్టార్ట్ అవుతుందో అందరికీ ఒకే రకమైన సిమ్టమ్స్ ఉంటాయా, డిఫరెంట్గా ఉంటాయా? డిఫరెంట్గా ఉంటాయి. అందరికీ ఒక రకాలు ఉంటుంది అని అలా ఏం లేదు. కొంతమందికి సిమ్టమ్సే ఉండదు, వాళ్ళ చెకప్కి వచ్చినప్పుడు తెలుస్తుంది. వాళ్ళ ఐ చెకప్ అప్పుడు వాళ్ళ గ్లాసెస్ నంబర్ చేంజ్ కోసం వస్తారు, అప్పుడు చెకప్ అప్పుడు తెలుస్తుంది క్యాటరాక్ట్ కూడా ఉంది, నంబర్ కూడా మారింది. కానీ వాళ్ళకి సిమ్టమ్స్ లేనప్పుడు ఇంకా మనం కొన్ని రోజు ఆగొచ్చు, వాళ్ళకి ఇమీడియట్ సర్జరీ అని అవసరం ఉండదు. ఎందుకు ఎస్పెషల్లీ అంటే 12 మంత్స్ ఉండగా జూన్ మంత్నే ఎందుకు క్యాటరాక్ట్ అవేర్నెస్ మంత్గా ఎందుకు మీరు ట్రీట్ చేస్తారు? అది జస్ట్ ఒక అవేర్నెస్ కోసం అంతే. ఓకే, అంటే స్పెసిఫిక్గా అట్లా ఏం లేదు. క్యాటరాక్ట్ అయితే ఎనీ టైం చేయొచ్చు. జనరలీ కొంతమంది ఎండాకాలం తగ్గిన తర్వాత జూన్ మంత్లో చేయించుకుంటారు, అలా ఎండ తగ్గిన తర్వాత మార్చ్ ఏప్రిల్ మే తర్వాత. సో అది జస్ట్ ర్యాండమ్గా అలా జూన్ మంత్లో క్యాటరాక్ట్ అవేర్నెస్ అని అంటాం. అంటే ఈ అవేర్నెస్ మంత్లో వచ్చేసి అంటే జూన్ మొత్తం కూడా మీరు వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారా? జస్ట్ క్యాంపెయినింగ్ ఇవి అంతా ఎక్కువ చేస్తాం. అదర్వైజ్ త్రూ అవుట్ ద ఇయర్ క్యాటరాక్ట్ స్క్రీనింగ్, క్యాటరాక్ట్ సర్జరీస్ అవి అన్నీ జరుగుతాయి. ఓకే, అంటే క్యాంపెయినింగ్లో ఏమేం ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు? అంటే మీరు ఫ్రీగా ఐ చెకప్స్ చేస్తూ ఫ్రీ ఐ చెకప్, సీనియర్ సిటిజన్స్ మోర్ దెన్ 60 years వాళ్ళకి ఫ్రీ ఐ చెకప్, అందులో కంప్లీట్ ఐ చెకప్ అండ్ వాళ్ళకి సర్జరీ ఉన్న టెస్ట్లు అన్నీ, షుగర్ టెస్ట్, స్కాన్ అవి అంతా ఫ్రీగా అవుతాయి. అంటే కౌన్సిల్ చేస్తాం వాళ్ళకి, కౌన్సిలింగ్ చేసి సర్జరీ అవసరం ఉంటే ఏ లెన్స్కి వెళ్ళాలి అవి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డాక్టర్, అలాగే అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి చూసుకున్నట్లయితే క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోవడానికి రైట్ టైం ఏంటి అంటారు అసలు? పాతకాలంలో అయితే అనేవాళ్ళు క్యాటరాక్ట్ పూర్తిగా ముదిరిన తర్వాత చేయించుకోవాలి అని, కానీ ఇప్పుడు అలాంటివి అవసరం లేదు. ఓకే, ఎనీ టైం క్యాటరాక్ట్ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో పేషెంట్కి ఇబ్బందిగా స్టార్ట్ అయిందంటే ఆపరేషన్ చేయించుకోవచ్చు. ముందుగా చేస్తే ఏంటంటే సర్జరీ కూడా ఈజీ అండ్ స్మూత్గా ఉంటుంది, అండ్ ఆపరేషన్ తర్వాత రికవరీ అండ్ పోస్ట్ ఆపరేటివ్ రిజల్ట్స్ అవి కూడా బాగుంటుంది. ఓకే, అంటే పాత కాలంలో ఏంటి అని అంటే క్యాటరాక్ట్ అనేది కంప్లీట్గా ముదిరిపోయిన తర్వాత చూపు మొత్తం తగ్గిన తర్వాత చేసేవారు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు ఏంటి అని అంటే స్టార్ట్ అవ్వగానే ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వగానే మనం సర్జరీ అనేది చేస్తే చాలా ఈజీ అవుతుంది. కొంచెం ప్రాబ్లం తెలిసినప్పుడు క్యాటరాక్ట్ కూడా చెకప్లో ఆల్మోస్ట్ 60-70% ఉంది అండ్ విజన్ కూడా ఎఫెక్ట్ అయింది. వాళ్ళకి చూపు చెకప్ అప్పుడు క్లియర్గా చిన్న అక్షరాలు అవి కనపడట్లేదు, ఇబ్బందిగా ఉంది, అలా ఉన్నప్పుడు మనం సర్జరీకి ప్లాన్ చేస్తాం.
ఈ క్యాట్రాక్ట్ అనేది అంటే కొన్ని రకాల డిసీజెస్ ఏంటంటే ఫ్యామిలీలో ఎవరికైనా హిస్టరీ ఉంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ క్యాన్సర్ కావచ్చు, అట్లాంటివి కొన్ని. అట్లనే ఈ క్యాట్రాక్ట్ కూడా అంటే ఫ్యామిలీలో ఎవరికైనా హిస్టరీ ఉంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా వస్తుందా డాక్టర్? క్యాటరాక్ట్కి ఫ్యామిలీ హిస్టరీకి స్ట్రాంగ్ రిలేషన్ లేదు, బట్ కొంతమందికి హెరిడిటరీ ఫ్యాక్టర్స్ వల్ల అర్లీగా వస్తుంది. వాళ్ళ పేరెంట్స్కి 40sలో క్యాటరాక్ట్ సర్జరీ అయి ఉంటుంది, వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకి కూడా అర్లీగా క్యాటరాక్ట్ అలా చూసాం చాలామంది పేషెంట్స్లో. ఓకే. అంటే క్యాట్రాక్ట్ వచ్చింది అని అన్నప్పుడు అంటే మనకి బయటికి తెలుస్తుందా, ఇట్లా లేయర్ లాగా ఉండి అట్లా తెలుస్తుందా? అది ముద్రిపోతే తెలుస్తుంది, వైట్ కనిపిస్తుంది లేయర్ లాగా. కొంతమందికి ఇమ్మెచ్యూర్ క్యాటరాక్ట్ స్టేజ్లో అది బయట నుంచి కనపడదు. అది ఐ డ్రాప్స్ వేసి ఐ చెకప్ చేసినప్పుడు మనకి అది ఒపేసిటీ తెలుస్తుంది. ఓకే. అసలు క్యాట్రాక్ట్ ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అని అంటే మనం లైఫ్ స్టైల్లో కావచ్చు, లేదంటే ఫుడ్ డైట్లో కావచ్చు, ఎలాంటి చేంజెస్ చేస్తే అంటే కంప్లీట్గా అది రాకుండా మనం దాని నుంచి అవాయిడ్ చేసి ఉండొచ్చు అని అంటారు? క్యాటరాక్ట్గా పూర్తిగా రావడం స్టాప్ చేయలేము, ఓకే, కానీ అది కొంతవరకు డిలే చేయొచ్చు. ఎలా అంటే హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల, అండ్ స్మోకింగ్ మానేయడం, ఇంకా గ్లాసెస్ అవసరం ఉంటే గ్లాసెస్ వాడడం వల్ల చూపులో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. దీనివల్ల కొంతవరకు డిలే చేయొచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే 40 years తర్వాత రెగ్యులర్ ఐ చెకప్ చేయించుకోవాలి. చేయించుకుంటే ఏంటంటే మన క్యాటరాక్ట్ స్క్రీనింగ్, డయాబెటీస్, రెటినోపతి స్క్రీనింగ్ అవి అంతా చేసి ఫ్యూచర్లో ఇంకా ఏం ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి, ఎప్పుడు ఏ ఫ్రీక్వెన్సీలో చెకప్స్ అవి చేసుకోవాలి అవి అడ్వైస్ చేస్తాం. డాక్టర్ అలాగే కొంతమందికి ఏంటి అని అంటే వాళ్ళ ఆక్యుపేషన్ పరంగా, ప్రొఫెషనల్ పరంగా కొంతమంది ఎక్కువ లైట్స్ కింద వర్క్ చేస్తూ ఉంటారు, లేదంటే డస్ట్లో వర్క్ చేస్తూ ఉంటారు, కెమికల్స్ ఉన్న దాంట్లో, కెమికల్ ఫ్యాక్టరీ, కెమికల్ ఇండస్ట్రీ ఉన్న దాంట్లో ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు కదా. మరి వాళ్ళకి ఈ క్యాట్రాక్ట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? క్యాట్రాక్ట్ కాకపోయినా ఐ రిలేటెడ్వి ఏమైనా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటారా కంపేర్ టు అదర్ ప్రొఫెషన్స్? అవుట్డోర్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళకి, హీట్ అండ్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేసిన వాళ్ళకి క్యాటరాక్ట్ వచ్చే యూవీ రేడియేషన్తో దాంతో కొంచెం రిస్క్ అయితే పెరుగుతుంది. సో ప్రొటెక్టివ్ గ్లాసెస్, యూవీ ప్రొటెక్టివ్ సన్ గ్లాసెస్ అవి పెట్టుకోవాలి. అండ్ ఇంకా క్యాటరాక్ట్ కాకుండా టెరిజియం అని ఇంకో కండిషన్ ఉంటుంది, అది సన్లైట్ ఎక్స్పోజర్, డస్ట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే అది కూడా ఒక పొర్రలాగా నల్లగుడ్డు మీదకి పెరుగుతుంది. అది జనరలీ యంగ్ ఏజ్లో కనిపిస్తుంది, ఇంకా క్యాటరాక్ట్ ఉన్న వాళ్ళలో కూడా ఉంటుంది. అలా ఉన్నప్పుడు క్యాటరాక్ట్తో పాటు ఇది చిన్నగా ఉంటే ఇది కూడా రెండు ఒకసారి చేయించుకోవచ్చు అలా అయినా. డాక్టర్ అలాగే ఫెమో కాటరాక్ట్ అంటే ఏంటి అసలు? ఫెమ్టో అంటే అది ఒక లేజర్ ప్లాట్ఫామ్, ఫెమ్టో లేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ, ఫ్లాక్స్ అని అంటాం. అందులో ఏంటంటే ఫెమ్టో లేజర్తో క్యాటరాక్ట్ సర్జరీని కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ లేజర్తో చేస్తాం, లైక్ ఇన్సిజన్ క్రియేట్ చేయడం. అండ్ క్యాటరాక్ట్ అనేది ఒక క్యాప్సూల్లో ఉంటుంది. సో క్యాప్సూల్లో యాంటీరియర్ క్యాప్సులర్ ఓపెనింగ్ చేయడానికి, అండ్ క్యాటరాక్ట్ కూడా హార్డ్నెస్ బట్టి ఇదర్ 4 parts 6 parts డివైడ్ చేసి స్టెప్స్గా ఈజీ చేయడానికి ఫెమ్టో లేజర్ అవసరం పడుతుంది. దీంతో ఏంటంటే మా సర్జరీ అవుట్కమ్, ప్రిసిజన్ ఇంకా పెరుగుతుంది. అందరికీ ఫెమ్టో క్యాటరాక్ట్ అవసరం అని కాదు, అది డిపెండ్స్ పేషెంట్ కండిషన్ బట్టి అవి సజెస్ట్ చేస్తాం. డాక్టర్ గారు ఒక కాలర్ ఉన్నారు, కుమార్ గారు. హలో విజయ్ కుమార్ గారు, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. విజయ్ కుమార్ గారు వినిపిస్తుంది, మాట్లాడండి. విజయ్ కుమార్ గారు, మీ టీవీ వాల్యూమ్ కంప్లీట్గా మ్యూట్లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు విజయ్ కుమార్ గారు చెప్పండి. డాక్టర్ గారు, కొంతమందికి డయాబెటీస్ లేదంటే హైపర్ టెన్షన్ వంటివి ఉంటూ ఉంటాయి కదా, మరి వాళ్ళని ట్రీట్ చేయడం మీకు ఏమన్నా కాంప్లికేటెడ్ అనిపిస్తుందా? అంటే ఓన్లీ కాట్రాక్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు, వాళ్ళు వచ్చి కన్సల్ట్ అయ్యారు, మరి వాళ్ళని ట్రీట్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఈ డిసీజ్తో ఉన్న వాళ్ళని ట్రీట్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ అయితే డయాబెటిక్ పేషెంట్స్లో క్యాటరాక్ట్ వాళ్ళ షుగర్ హై ఉన్న, బాగా ఫ్లక్చుయేషన్స్ ఉన్న, కంట్రోల్లో లేకపోతే వాళ్ళకి క్యాటరాక్ట్ కూడా తొందరగా వస్తుంది. కానీ ఇంకోటి
ఇంకోటి నేను అబ్జర్వ్ చేశాను, క్యాటరాక్ట్ కూడా కొంచెం హార్డ్గా ఉంటుంది. ఎందుకంటే క్యాటరాక్ట్ షుగర్ వాళ్ళ బాడీలో మెటాబలిక్ ప్రొడక్ట్స్ క్రియేట్ అవుతాయి. దానివల్ల క్యాటరాక్ట్ డెన్సిటీ కొంచెం ఎక్కువ పెరిగిపోయి హార్డ్నెస్ తెలుస్తుంది. సో క్యాటరాక్ట్ సర్జరీ చేసినప్పుడు ఎక్కువ లేజర్ ఎనర్జీ అవసరం పడుతుంది. సో ఆపరేషన్ అయ్యాక కొంచెం స్లైట్లీ కొద్దిగా నల్లగుడ్డులో వాపు ఉండొచ్చు. అది డ్రాప్స్ వాడితే ఉంటే గ్రాడ్యువల్లీ రికవరీ ప్రాసెస్లో హీల్ అవుతుంది. ఓకే డాక్టర్, అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు క్యాటరాక్ట్ సర్జరీ అనేది ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తారు, అలాగే ఫెమ్టోకి కూడా కాట్రాక్ట్ ఉన్న వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అనేది ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రస్తుతానికైతే మనం రెగ్యులర్ చేసేది మైక్రో ఇన్సిజన్ క్యాటరాక్ట్ సర్జరీ, MICS అంటాం. అది ఎలా చేస్తామంటే అది ఫేకో ఎమల్సిఫికేషన్ టెక్నాలజీతో అల్ట్రాసౌండ్ ఎనర్జీతో క్యాటరాక్ట్ని పీసెస్గా బ్రేక్ చేసి అది ఇమల్సిఫై చేసి అది లిక్విడ్ అయిపోతుంది. అది ట్యూబింగ్స్లో బయటికి వచ్చేస్తుంది. తర్వాత లెన్స్ ఇంప్లాంట్ చేస్తాం. ఇంజెక్టర్తో లెన్స్, ఫోల్డబుల్ లెన్స్ లోడ్ చేసి ఇంప్లాంట్ చేస్తాం. ఇంకా లేటెస్ట్ అంటే ఇది ఫెమ్టో లేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ. ఓకే డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు, అంబుజా గారు హైదరాబాద్ నుంచి. హలో నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నాకు 6 months బ్యాక్ సర్జరీ అయిందండి. 2 కళ్ళకి అయింది, లెఫ్ట్ అండ్ రైట్ రెండుకి. కాకపోతే నాకు ఒక దాంట్లో సిలిండ్రికల్, ఒక దాంట్లో మల్టీఫోకల్ లెన్స్ వేశారు. నాకు ఇప్పుడు లైట్స్ అవి చూస్తుంటే అంతా కదిలినట్టుగా అనిపిస్తుందండి. 6 months బ్యాక్ తనకి రైట్ సర్జరీ అయింది, మల్టీఫోకల్ లెన్స్ వేశారు అండ్ ఇంకా సిలిండ్రికల్ పవర్ ఉంది అంటున్నారు. ఇంకా ప్రాబ్లం ఏంటండి ఇప్పుడు? హలో వినిపిస్తుందా మేడం? ఇప్పుడు ప్రెసెంట్ మీకు ప్రాబ్లం ఏముంది అని అడుగుతున్నారండి డాక్టర్ గారు. నాకు లైట్ చుట్టుముట్టు అంతా ఇట్లా బ్రైట్ కనిపిస్తుందండి. ఇంకా అది కాకుండా కనిపిస్తున్నాయి, కొంచెము మామూలుగా మిర్రర్ లో ఉంటే ఎట్లా కనిపిస్తుందో అట్లా బ్లర్గా అట్లా కనిపిస్తుందంట తనకి. మీకు మీరు చెప్పిన ప్రకారం కొంచెం సిలిండ్రికల్ పవర్ ఉంది. ఒకవేళ విజన్లో మీకు బ్లర్ ఉంది అంటే డిస్టెన్స్ విజన్కి మీరు గ్లాసెస్ అవసరం ఉంటే వాడితే బెటర్ అది గ్లాసెస్. ఇంకోటి అది లైట్స్ చూసినప్పుడు ఇలా హ్యాలోస్ లాగా, రింగ్స్ లాగా కనిపించడం, అది కొంతమంది అలా ఎక్స్పీరియన్స్ చేస్తారు. అది ఈవెన్చువలీ 3 months 6 months గ్రాడ్యువల్లీ అది తగ్గుతుంది. అది బాడీలో ఏంటంటే న్యూరో అడాప్టేషన్ మెకానిజం ఉంటుంది. దానివల్ల ఈ హ్యాలోస్ ఇవి అంతా కొంచెం మెల్లగా తగ్గిపోతుంది. డాక్టర్ గారు, క్యాటరాక్ట్ అనేది 55 నుంచి 60 years అంటే దాటిన వాళ్ళకి మాత్రమే వస్తుంది అనే ఒక అపోహ ఉండేది. అది నిజమే అంటారా? అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకే వస్తుందా? కాదు, అలా అయితే అది నార్మల్గా కాదు. ఏ వయసుతో పాటు క్యాటరాక్ట్ వచ్చే రిస్క్ అయితే పెరుగుతుంది. కానీ షుగర్ వాళ్ళ, కంటికి దెబ్బ తగిలిన వాళ్ళ, ఇంకా స్టెరాయిడ్స్, కొంతమంది కొన్ని కండిషన్స్కి, సిస్టమిక్ కండిషన్ ఆర్థరైటిస్కి దానికి స్టెరాయిడ్స్ అవి కూడా వాడతారు. అండ్ ఫ్యామిలీ హిస్టరీలో అర్లీగా క్యాటరాక్ట్ ఉన్నా కూడా క్యాటరాక్ట్ తొందరగా రావచ్చు. అది 50-60sలో వస్తుంది అని అది చెప్పలేము. అలా అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. 40 తర్వాత చాలా మంది కేసెస్ అయితే చూస్తున్నాం, క్యాటరాక్ట్ కేసెస్ అవి. సో 40 తర్వాత రెగ్యులర్ ఐ చెకప్ అయితే చేయించుకోవాలి. క్యాటరాక్ట్ స్క్రీనింగ్కి, డయాబెటీస్, హైపర్టెన్షన్ ఉంటే అది, రెటినోపతి, హైపర్టెన్సివ్ రెటినోపతికి స్క్రీనింగ్, అండ్ గ్లాకోమా ఉంటే, ఫ్యామిలీ హిస్టరీ గ్లాకోమా ఉంటే గ్లాకోమా ఇవాల్యుయేషన్ కూడా చేయించుకోవాలి. ఓకే, అంటే జనరల్గా క్యాటరాక్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళనే కాదు, జనరల్గా ఎవరైనా సరే ఐ చెకప్ అనేది అంటే 6 monthsకి ఒకసారా లేదంటే ఇయర్లీ వన్స్ చేయించుకుంటే బెటర్ అంటారా? పిల్లలకి అయితే సైట్ ఉన్న వాళ్ళకి అయితే ఎవ్రీ 6 monthsకి చెకప్ చేస్తాం టిల్ సర్టెన్ ఏజ్, 16-18 years వరకు. ఎందుకంటే వాళ్ళకి 18-20 years తర్వాత పవర్ స్టేబుల్గా అయిపోతుంది. తర్వాత ఇయర్లీ వన్స్ చెకప్ అయితే చేయాలి సైట్ ఉన్న వాళ్ళు. ఓకే, సైట్ లేకపోయినా 1 or 2 yearsకి అలా చెకప్ చేయించుకుంటే బెటర్. అది 40 తర్వాత అయితే రీడింగ్ పవర్ వస్తుంది, దగ్గర చూపుకి గ్లాసెస్ అందరికీ వస్తుంది, సైట్ ఉన్నా లేకపోయినా అందరికీ వస్తుంది. సో 40 తర్వాత చెకప్ చేయాలి, గ్లాసెస్, రీడింగ్ గ్లాసెస్ అవి వాడాలి. అండ్ ఆ గ్లాసెస్ పవర్ కూడా ప్రతి 2 సంవత్సరంకి పెరుగుతుంది. సో ప్రతి ఇయర్ ఒకసారి చెకప్ చేయించుకోవడం మంచిది. డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, ప్రసాద్ గారు విజయవాడ నుంచి. హలో
హలో ప్రసాద్ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. తగ్గించేశానండి, మ్యూట్ లో పెట్టాను. ఓకే, మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. నేను 6 ఏళ్ల క్రితం రైట్ అయ్యి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించాను. వేరే అది ఇంకా లైట్ చూస్తే పొడుస్తున్నట్టు ఉంటుంది, వలయాలు వస్తోంది. అది కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఆ వైట్నెస్ క్లియర్ కాలేదండి అన్నారు. రీఆపరేషన్ చెయ్యొచ్చా చేయకూడదా కొద్దిగా చెప్పండి. మీకు ఆపరేషన్ తర్వాత ఇంకా కొంచెం మసగా కనిపిస్తుందండి. మసగ్గానే ఉందండి. అయితే మీకు ఫస్ట్ అయితే అద్దాలు అడ్వైస్ చేస్తారు. అద్దాలతో అద్దాలు అడ్వైస్ చేశారండి. అది పెట్టుకున్న తర్వాత కూడా ఈ లైట్ చూస్తే ఫోకస్ అలా పొడుస్తున్నట్టు ఉంటుంది. మనకి సూర్యుడిని కానీ లైట్ని కానీ చూస్తుంటే చుట్టూతా క్యాటరాక్ట్ ఉన్నప్పుడు ఎలాగైతే పొడుస్తుందో అలాగే పొడుస్తోంది. అది క్యాటరాక్ట్ పూర్తిగా క్లియర్ కాలేదండి అని కొంతమంది అన్నారు. అది రీఆపరేట్ చేయొచ్చా చేయకూడదా? ఒక్కసారి ఆపరేషన్ తర్వాత లెన్స్ వేసిన తర్వాత జనరలీ ఇంకొకసారి ఆపరేషన్ అయితే అవసరం పడదు, ఎవరికి చేయము అది, అన్లెస్ అండ్ అంటిల్ ఏదైనా లెన్స్ పెట్టడం అప్పుడు తప్పు ఉంటేనే, అది వెరీ 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 రేర్ అది. కానీ ఆపరేషన్ తర్వాత కొంతమందికి లెన్స్ వెనకాల ఒక పొర్రలాగా ఉంటుంది. మనకి అద్దంలో ఎలా డస్ట్ పట్టేస్తుంది, అలా క్యాటరాక్ట్ సర్జరీ అప్పుడు లెన్స్ వేసినా అందులో కొంచెం పొర్రలాగా ఉంటే అది క్లీన్ చేయొచ్చు. అది కూడా మనకి ఇమీడియట్ చేయడానికి ఉండదు. ఒక 2 months 3 months 3 నెలల వెయిట్ చేసి ఆ పొర్ర ఉంది అంటే ఆ పొర్ర క్లీన్ చేస్తాం. మళ్ళీ సర్జరీ అయితే అవసరం ఉండదు సార్. ఓకే డాక్టర్ గారు, అంటే ఇప్పటికి మనం 2 calls చూసాము. 2 calls కూడా ఏంటి అని అంటే ఆఫ్టర్ సర్జరీ వాళ్ళకి కొంచెం బ్లర్గా విజన్ ఉంది అని అంటున్నారు. అలా ఎందుకు జరుగుతుంది? అంటే మనకి ఆఫ్టర్ సర్జరీ అయితే 100% రిజల్ట్ రావాలి అంటే ఎక్కడ ప్రాబ్లమ్? అంటే ఆఫ్టర్ సర్జరీ లేదంటే బిఫోర్ సర్జరీ పేషెంట్ తీసుకునే జాగ్రత్తల్లో ప్రాబ్లమా, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? అదే ఆపరేషన్ చేసినప్పుడు లెన్స్ వేసేది అది స్పెరికల్ లెన్స్ వేస్తే వాళ్ళకి దూరం చూపు కరెక్ట్ అవుతుంది. అండ్ స్పెరికల్ కాంపోనెంట్తో పాటు ఇంకోటి సిలిండ్రికల్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. సైట్లో కూడా మనం చూసి ఉంటాం, స్పెరికల్ సిలిండ్రికల్ రెండు ఉంటాయి. మనం వేసే లెన్స్ మోనోఫోకల్, స్పెరికల్ లెన్స్లో ఓన్లీ స్పెరికల్ పవర్ కరెక్ట్ అవుతుంది. కానీ ఒకవేళ పేషెంట్కి సిలిండ్రికల్ పవర్ మోర్ దెన్ 1 ఉంది అంటే టోరిక్ లెన్స్ వేసుకోవాల్సింది ఆపరేషన్ అప్పుడు. దాంతో అయితే పర్ఫెక్ట్ స్పెరికల్ సిలిండ్రికల్ రెండు పవర్ కరెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు కాలర్ అన్నారు, అంటే క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత కూడా తనకి ఆప్టికల్స్ అనేవి సజెస్ట్ చేశారు అని చెప్పి, మళ్ళీ సర్జరీ తర్వాత కూడా ఖచ్చితంగా స్పెట్స్ అనేది క్యారీ చేయాలంటారా? సర్జరీ తర్వాత దూరం చూపుకి అయితే గ్లాసెస్ అంతా అవసరం ఉండకపోవచ్చు, కానీ రీడింగ్ గ్లాసెస్ అయితే వాడాలి. ఒకవేళ వాళ్ళకి మోనోఫోకల్ లెన్స్ వేస్తే దూరం చూపు క్లియర్గా ఉంటుంది, కానీ రీడింగ్కి దగ్గర వర్క్కి వాళ్ళైతే గ్లాసెస్ అవి యూజ్ చేయాలి. ఓకే. అండ్ అలాగే లెన్స్లో కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయి కదా డాక్టర్, ఒకసారి లెన్స్ ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుంది విజన్ పరంగా, సర్జరీ అయితే ఏ విధంగా ఉంటుంది, లెన్స్ అయితే ఏ విధంగా ఉంటుంది, లెన్స్లో టైప్స్ గురించి కూడా ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. లెన్సెస్లో అయితే మనకి ఒకటి మోనోఫోకల్ లెన్స్, ఇందాక చెప్పాను మోనోఫోకల్తో డిస్టెంట్ విజన్ ఎక్సలెంట్గా ఉంటుంది, రీడింగ్కి గ్లాసెస్ వాడాలి. ఇంకా ప్రీమియం లెన్సెస్లో మల్టీఫోకల్, ఇప్పుడైతే ట్రైఫోకల్ లెన్స్ వాడుతున్నాం. అందులో డిస్టెన్స్, ఇంటర్మీడియట్, నియర్ అన్ని డిస్టెన్స్కి విజన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, వాళ్ళకి గ్లాసెస్ అవసరం ఉండదు. ఇంకోటి ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్లో ఈడ్ ఆఫ్ లెన్సెస్, ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్సెస్ అవి ఉన్నాయి. దాంతో ఏంటంటే డిస్టెన్స్ అండ్ ఇంటర్మీడియట్ విజన్ పర్ఫెక్ట్ మన కంట్లో న్యాచురల్ లెన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది అలా చేస్తాయి ఆ లెన్సెస్. సో దాని మీద రీడింగ్ గ్లాసెస్ అవసరం చాలా వరకు తగ్గిపోతుంది వాళ్ళకి. 2 కళ్ళు ఆపరేషన్ అయిపోతే ఫంక్షనల్ నియర్ విజన్ వచ్చేస్తుంది. అలాగే ఎస్పెషల్లీ మీ హాస్పిటల్లో సెంటర్ ఫర్ సైట్లో అందుబాటులో ఉన్న క్యాటరాక్ట్ ప్రొసీజర్ ఏంటి? అంటే మార్కెట్లో ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, మరి మీ స్పెషాలిటీ ఏంటి?
సెంటర్ ఫర్ సైట్లో క్యాటరాక్ట్ సర్జరీకి అడ్వాన్స్ టెక్నాలజీ అన్నీ ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి స్టాండర్డ్ ఫేకో క్యాటరాక్ట్ సర్జరీ నుంచి ఫెమ్టో లేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అలాగే లెన్సెస్లో కూడా మనం మోనోఫోకల్ టోరిక్, ట్రైఫోకల్ టోరిక్, ఈడాఫ్ లెన్సెస్ అన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏ పేషెంట్కి ఏ లెన్స్ సూట్ అవుతుంది అది పేషెంట్ లైఫ్ స్టైల్ కండిషన్ బట్టి అండ్ వాళ్ళ ఐ కండిషన్ బట్టి డిసైడ్ చేస్తాం. అండ్ అలాగే ముందుగా ప్రివెంటివ్గా అంటే ఐ కేర్కి ఎలాంటివి చేస్తే బెటర్ అని అంటారు? అంటే ఐ రిలేటెడ్ క్యాటరాక్ట్ అనే కాదు, ఏదైనా సరే ఇప్పుడు ఎస్పెషల్లీ చిన్నపిల్లల్ని మనం చూసినట్లయితే చిన్న పిల్లలు వాళ్ళు అంటే ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ వచ్చేసాయి, వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్కి చాలా క్లోజ్గా ఉంటున్నారు. లిటరల్లీ చెప్పాలి అని అంటే చిన్న పిల్లలకి కూడా ఐ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటున్నాయి. వాళ్ళు గ్లాసెస్ చాలా థిక్ గ్లాసెస్ కూడా వేసుకొని ఉంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ ఏం చెప్తారు మీరు? చిన్నపిల్లలకి అయితే ఒక ఏజ్ తర్వాత ఆఫ్టర్ లైక్ 3 to 4 years వాళ్ళకి అయితే ఒకసారి ఐ చెకప్ కంపల్సరీ చేయించుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు చెప్పరు వాళ్ళకి ప్రాబ్లం ఉంది, కనిపిస్తుంది, నార్మల్ ఏది వాళ్ళకి తెలియదు. కాబట్టి పేరెంట్స్ వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి ఐ స్క్రీనింగ్ చేయించుకోవాలి. అప్పుడు డ్రాప్స్ వేసి చెక్ చేసి వాళ్ళకి సైట్ ఉందా లేదా అవి చెక్ చేసి చెప్తాం. తర్వాత ఒకవేళ సైట్ ఉంది అంటే గ్లాసెస్ ఇమ్మీడియట్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఆ ఏజ్ వెరీ ఇంపార్టెంట్. మన 8 to 12 years లోపల విజన్ నార్మల్గా డెవలప్ అవ్వాలి. ఈదర్ గ్లాసెస్తో పాటు కొంతమందికి ఎక్సర్సైజ్ థెరపీస్, ప్యాచింగ్ థెరపీస్ అవి అంతా సజెస్ట్ చేస్తాం. సో అది చేస్తేనే వాళ్ళకి నార్మల్ విజన్ డెవలప్ అవుతుంది. నార్మల్ అంటే 6/6 విజన్. అది తర్వాత వాళ్ళకి ఒకసారి పవర్ స్టేబుల్ అయిన తర్వాత మనం ఆఫ్టర్ 18-20 years లేజర్ సర్జరీకి ప్లాన్ చేయొచ్చు. అప్పటి వరకు వాళ్ళ ఎవ్రీ 6 months 1 yearకి అయితే ఖచ్చితంగా చెకప్ చేయించుకోవాలి. అండ్ ఇందాక చెప్పాను 40 years తర్వాత కూడా అప్పటి నుంచి ఎవ్రీ సంవత్సరంకి ఒకసారి ఐ చెకప్ చేసుకోవాలి. బీపీ, షుగర్ అవి ఉంటే అవి కంట్రోల్లో పెట్టుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ గ్లాకోమా ఉంటే వాళ్ళ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ చెకప్ అప్పుడు గ్లాకోమా ఇవాల్యుయేషన్ కూడా చేయించుకోవాలి. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, ఆంజనేయులు గారు గద్వాల్ నుంచి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సరే మేడం. హలో మేడం. చెప్పండి సార్. అదే కళ్ళు రాత్రి ఫోటో కనపడవు మేడం, రాత్రి చీకటి ఉంది. సరే మేడం. మేడం నమస్తే మేడం. ఆంజనేయులు గారు వినిపిస్తుంది, చెప్పండి. కళ్ళు కనపడవు సార్ రాత్రి మేడం, రాత్రి పూట రాత్రి చీకటి ఉంది. మేడం చెప్పండి సార్. రే చీకటి అని అంటారు కదా, విజన్ కంప్లీట్ గా పోయిందంట, కనిపించట్లేదు అని చెప్పి చెప్తున్నారు. ఓకే చెప్పండి ఆంజనేయులు గారు. ఇంకా చెప్పండి సార్. అదే రాత్రి చీకటి ఉంది మేడం, అదే ఆపరేషన్ చేయించుకుంటే తగ్గుతుందా మేడం? రే చీకటి వల్ల రెటినాలో హెరిడిటరీ చేంజెస్ ఉంటాయి. దానివల్ల మీకు విజన్ కొంచెం ఆప్టిక్ నర్వ్స్ వీక్ అవుతే కొంచెం చూపు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ మీకు క్యాటరాక్ట్ కూడా ఉంది అంటే ఇంకా అది చూపు మీద కూడా కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. ఇలా ఉన్నప్పుడు క్యాటరాక్ట్ మరీ కొంచెం అడ్వాన్స్ ఉంటేనే ఆపరేషన్కి వెళ్తే మీకు కొంచెమైనా చూపులో డిఫరెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. డాక్టర్ గారు ఇప్పుడు కాలర్ అన్నట్టు రే చీకటి కావచ్చు, లేకపోతే కొంతమందికి మెల్లకన్ను ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఎందుకు అని అంటారు? అంటే మదర్ ఓమ్లో ఉన్నప్పుడే సరైన డైట్ తీసుకోకపోవడమా ఏంటి, ఎక్కడ ప్రాబ్లం అంటారు? అది హెరిడిటరీ ఫ్యాక్టర్స్ వల్ల అది వస్తుంది, జెనెటిక్ కండిషన్, అది బై బర్త్ నుంచి ఉంటుంది. దాని ప్రకారంగా క్యాటరాక్ట్ సర్జరీ అవుట్కమ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి. సర్జరీ ప్లానింగ్ చేసినప్పుడు వాళ్ళకి చూస్ చేసిన లెన్సెస్ అలాంటివి కేసెస్లో నార్మల్గా మోనోఫోకల్ లెన్స్ అవి ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి చూపు అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి క్యాటరాక్ట్ సిగ్నిఫికెంట్ ఉన్నప్పుడే చేస్తాం, అర్లీగా చేస్తే వాళ్ళకి అంత ఉపయోగం ఉండదు. అంటే ఫైనల్గా మీరు జూన్ మంత్ అయితే క్యాటరాక్ట్ అవేర్నెస్ మంత్గా మీరు అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు, క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా సెంటర్ ఫర్ సైట్ నుంచి మీరు వచ్చారు కాబట్టి మళ్ళీ ఒకసారి అవేర్నెస్ మా వ్యూవర్స్కి కల్పించండి క్యాటరాక్ట్ మీద.
క్యాటరాక్ట్ అనేది అది కంప్లీట్గా అవాయిడ్ చేయలేం, స్టాప్ చేయలేం, కానీ కొన్ని మంచి అలవాటుతో ఇది మనం డిలే చేయొచ్చు. ఎలాంటివి అంటే షుగర్ బీపీ ఉన్న వాళ్ళ పేషెంట్ స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంకా రెగ్యులర్ ఐ చెకప్స్ చేయించుకోవాలి. స్మోకింగ్ అవి అయితే కంప్లీట్గా మానేసేయాలి. అండ్ వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ అవి ఫాలో అవ్వాలి. దాంతో ఏంటంటే మనం క్యాటరాక్ట్ కొంచెం డిలే చేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్ చెకప్ అప్పుడు క్యాటరాక్ట్ స్క్రీనింగ్ కూడా చేస్తాం. దాంతోపాటు షుగర్ ఉన్న, బీపీ ఉన్న వాళ్ళకి కూడా డయాబెటిక్ రెటినోపతి, హైపర్టెన్సివ్ రెటినోపతి, దానికి కూడా స్క్రీనింగ్ చేసి ఎప్పుడు ఫాలో అప్ చేయాలి, యాన్యువల్లీ ఫాలో అప్. ఆర్ కొంతమందికి డయాబెటిక్ రెటినోపతి కొంచెం అడ్వాన్స్ ఉన్న వాళ్ళకి 6 months ఫాలో అప్ కూడా అడ్వైస్ చేస్తాం. అండ్ ఇంకోటి గ్లాకోమా కూడా చాలా కామన్, అది జనరలీ అన్డిటెక్టెడ్, సిమ్టమ్స్ కూడా ఏం ఉండదు దానికి. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకపోయినా, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళ అయితే ఇంకా రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. ఎవ్రీ 6 monthsకి ఐ ప్రెషర్ చెక్ చేస్తాం. ఇంకా వాళ్ళది ఆప్టిక్ నర్వ్స్ ఎలా ఉన్నాయా అవి అంతా చెక్ చేసి వాళ్ళకి రెగ్యులర్ ఫాలో అప్ చేస్తాం, ఫాలో అప్లో పెడతాం. డాక్టర్ గారు, ఎక్కువగా క్యాటరాక్ట్ ప్రాబ్లం అనేది మేల్లో ఎక్కువగా వస్తుందా, ఫీమేల్లో ఎక్కువగా వస్తుందా? ఎందుకు అని అంటే ఇందాక మీరు ప్రివెన్షన్ కింద లైఫ్ స్టైల్ ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి ఏవి ఉండొద్దు అని చెప్పారు. మరి అట్లా అని చెప్పి ఒక మేల్నే నేను అనట్లేదు, ఫీమేల్లో ఎక్కువగా వస్తుందా, మేల్లో ఎక్కువగా వస్తుందా? అలా అయితే డిఫరెన్స్ ఏం లేదు, ఇన్సిడెన్స్ అయితే ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. పాతకాలంలో అయితే జనరలీ మేల్స్ బయటికి వెళ్తారు, వర్క్ చేస్తారు, ఎక్కువ ఫిమేల్స్కి కొంచెం నెగ్లెక్ట్ అవుతాయి. మేల్సే బయటికి వచ్చి చెకప్ చేయించుకుంటేనే తెలుస్తుంది. ఇంతకు ముందు అయితే క్యాటరాక్ట్ మేల్స్లో ఎక్కువ అని అనేవాళ్ళం, కానీ ఇప్పుడైతే అలా లేదు. చెకప్ చేస్తే అందరికీ ఇన్సిడెన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. సెంటర్ ఫర్ సైట్ నుంచి వచ్చి క్యాటరాక్ట్ గురించి మా వ్యూవర్స్కి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్.